డేటా చోరీ వ్యవహారంపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. టీడీపీ నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం డేటా దొంగలు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారని తెలిపారు. టీడీపీ డేటా చోరీకి వైసీపీ యాక్షన్ ప్లాన్ వెల్లడైందన్నారు. సాక్ష్యాలు తుడి చేశామని నేరగాళ్లు అనుకుంటున్నారని, కానీ ఎక్కడో ఏదో ఒక సాక్ష్యాన్ని వదిలేస్తారని చంద్రబాబు తెలిపారు. వైసీపీ వదిలేసిన సాక్ష్యం టీడీపీ చేతుల్లో ఉందని, మధ్యాహ్నం 1 గంటకు ఆ వివరాలను వెల్లడిస్తామని చంద్రబాబు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సారథి అందిస్తారు. సారథి, చెప్పండి, డేటా చోరీ వ్యవహారంపై చంద్రబాబు సీరియస్ అయినట్లు తెలుస్తోంది. డేటా దొంగలు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారని, అలాగే ఆ వివరాలను 1 గంటకి వివరిస్తామంటూ కూడా చంద్రబాబు చెప్పారు కదా, దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్. అంటే ప్రధానంగా ఏదైతే ఆయన చెప్తున్నారో రాష్ట్రానికి సంబంధించి డేటా చోరీ జరిగింది, పైపెచ్చు మేమే డేటాని ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చామని మా మీద కేసులు పెడుతున్నారు, దీనికి సంబంధించి సాక్ష్యాధారాలు మా దగ్గర ఉన్నాయంటూ మొదటి నుంచి చెప్తున్నారు. మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మరి ఆయన చాలా తీవ్రంగా దీనిపై మాట్లాడడం జరిగింది. ఈరోజు టెలికాన్ఫరెన్స్ లో కూడా అదే అంశంపై టీడీపీ సీనియర్ నేతలతో ఆయన మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా దొంగలందరూ కూడా దొరికిపోయారు, అన్ని సాక్ష్యాలు చేర్పేసామనుకున్నప్పుడు కూడా కీలకమైన సాక్ష్యం వదిలేశారు. వైసీపీ ఈ మొత్తం డేటా చోరీ వ్యవహారం వెనకాల ఉన్న అసలు నేరస్తురాలు, ఖచ్చితంగా ఆ పార్టీని సంబంధించి పూర్తిగా ఎక్స్పోజ్ చేయబోతున్నాం మధ్యాహ్నం ప్రాంతంలో, ఈ రోజు 1 గంట ప్రాంతంలో అంటూ కూడా ఆయన చెప్పారు. దీంతో సర్వత్రా ఆసక్తి అయితే నెలకొన్నది. ఎలాంటి ఆధారాలు వీళ్ళకి దొరికాయి, టీడీపీకి ఎలాంటి ఆధారాలను బయట పెట్టబోతున్నారు అనే దాని మీద. మరోవైపున ఆల్రెడీ ఇప్పటికే చాలా సీరియస్ గా ఉన్న ఈ ఇష్యూ మీద 2 సిట్లను వేశారు. ఏకంగా స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్స్ 2 వేశారు. దీనికి సంబంధించి అసలు పూర్తి దర్యాప్తు జరగడానికి తెలంగాణ ప్రభుత్వం మీద, మరొకటి వైసీపీకి సంబంధించి ఏ విధంగా డేటా చోరీ చేశారనే దాని మీద నిరూపించడం కోసం 2 సీట్లను వేసిన విషయం కూడా తెలిసిందే. వాళ్ళు కూడా తమ పని నిన్నటి నుంచి మొదలు పెట్టారు. బాలసుబ్రహ్మణ్యం నేతృత్వంలో 8 సభ్యులతో కీలక ఐపీఎస్లతో ఈ దర్యాప్తు బృందం తమ పని వేగవంతం చేయబోతుంది. మరోవైపున తమ దగ్గర ఉన్న ఒక కీలకమైన ఆధారాన్ని మరి కాసేపట్లో బయట పెడతామంటూ సీఎంఏ చెప్పడం చూస్తుంటే ఖచ్చితంగా సంచలనాత్మక విషయం ఏదో బయట పెట్టబోతున్నారు అనేది తెలుస్తుంది. మొత్తం మీద సరిగ్గా ఎలక్షన్ కోడ్ 1-2 రోజుల్లో వస్తుంది అనుకున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాగా 2 ప్రధాన పార్టీలు, ఒకటి అధికార పార్టీ, ఒకటి ప్రతిపక్ష పార్టీ, మరోవైపు 2 రాష్ట్ర ప్రభుత్వాలు ఆంధ్ర తెలంగాణ, ఈ 2 కూడా ఈ డేటా ఇష్యూలో చాలా తీవ్రమైన స్థాయిలో విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్న నేపథ్యంలో ఎలాంటి సంచలనాత్మక విషయాలు బయటకు రాబోతున్నాయి, దీని ఎఫెక్ట్ ఎన్నికల మీద ఎలా ఉండబోతుందో తెలియాలంటే మాత్రం మరికొంతకాలం వెయిట్ చేయాలి. మొత్తం మీద 1 గంటల ప్రాంతంలో చాలా కీలకమైన ఆధారాలు బయట పెడతామంటూ టీడీపీ చెప్తున్న వ్యాఖ్యలు కానీ లేదా వదులుతున్న సంకేతాలు కానీ ఎలాంటి నిర్ణయాలు బయటకు చేస్తా తెలియాలంటే మరి కాసేపు వెయిట్ చేయాల్సి ఉంటుంది అక్షయ. అలాగే ఏదైతే టీడీపీ అధినేత చంద్రబాబు పదే ఆరోపిస్తున్నారు డేటా చోరీకి సంబంధించి, దీనికి సంబంధించి వైసీపీ ఏమైనా స్పందించిందా? లేదు, ఇంకా వాళ్ళు చెప్పిన గవర్నర్ ఆల్రెడీ కలిసి తమ డౌట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఒక ఫిర్యాదును కూడా ఇవ్వడం జరిగింది. ఎన్నికల కమిషన్ కూడా చెప్తామని చెప్తున్నారు. అయితే ప్రధానంగా వాళ్ళు చెప్తుంది ఈ టీడీపీయే తమ ఒక ప్రైవేటు సంస్థకి పూర్తి ఆధారాలను అందించింది. గవర్నమెంట్ కి ప్రజలకు సంబంధించి తమ కార్యకర్తలకు సంబంధించిన వివరాలు అయితే ఇచ్చుకోవచ్చు, కానీ మామూలు కామన్ మ్యాన్ ఎందుకు ఇచ్చారు, 8 లక్షల ఓట్లు 7 లక్షల ఓట్ల వరకు కూడా తొలగించారు అంటూ పదే ఆరోపణలు చేస్తూ వస్తుంది. అయితే దానికి సంబంధించిన ఆధారాలు ఇంకా పూర్తి స్థాయిలో వాళ్ళు కూడా బయట పెట్టకపోవడం అనేది వైసీపీ కాస్త మైనస్ పాయింట్ అనేది చెప్పాలి. దీనిపై ఇప్పుడు సీఎం మధ్యాహ్నం ప్రాంతంలో సీఎం కానీ లేదా టీడీపీ పార్టీ కానీ ఎలాంటి ఆధారాలు బయట పెడతారు దాన్ని చూసి వాళ్ళు స్పందించే అవకాశం కనబడుతుంది. వాళ్ళు కూడా జరుగుతున్న పరిణామాలను నిశ్చితంగా పరిశీలిస్తున్నారని చెప్పాలి అక్షయ. అలాగే డేటా చోరీ అంశానికి సంబంధించి ఇప్పట్లో తెరపడే అవకాశం లేదంటారా? లేదు, ఇది ఎందుకంటే చాలా కీలకమైన ఇష్యూగా మారే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఎన్నికల సమయంలో డేటా ఇష్యూస్ ఎలా ఉన్నా కూడా 7 లక్షల వరకు కూడా దొంగ ఓట్లు ఉన్నాయి దీంట్లో అంటూ వైసీపీ ఆరోపించింది. మరోవైపున ఉన్న ఓట్లను తొలగించారంటూ కూడా ఆరోపిస్తున్నారు. టీడీపీ కూడా ఇంచుమించు అదే రకమైన ఆరోపణలు చేస్తుంది. సో ఎన్నికల సమయంలో ఎలా వాటర్ల ఇన్ఫర్మేషన్ బయటకు వెళ్ళిపోయిందనే ఆరోపణలు కానీ లేదా ఎన్నికల ఓట్లు తొలగించబడ్డాయి అనే ఆరోపణలు కానీ చాలా తీవ్రమైన అంశం కాబట్టి ఈ అంశంపై ఇప్పట్లో తెరపడే ఛాన్స్ లేదు. బహుశా ఎన్నికల కమిషన్ ఇంటర్వ్యూ అయ్యి వాడు ఏదో ఒక డెసిషన్ చెప్పేంత వరకు మాత్రం ఈ ఇష్యూ కొనసాగే అవకాశం కనబడుతుంది. మరోవైపున సిఈసి చీఫ్ ఎలక్టరల్ అధికారి స్థాయిలో గోపాలకృష్ణ ద్వివేది కూడా అలాంటిది ఏం లేదు, అందరూ ఓట్లు భద్రంగానే ఉన్నాయి, దాని గురించి భయపడక్కర్లేదని ఆయన కూడా చెప్పారు. సో ఆయన నుంచి క్లియర్ గా ఉన్నప్పటికీ వీళ్ళిద్దరూ చేసిన ఆరోపణలు మాత్రం ప్రజల్లో లేనిపోయిన భయాందోళనల్ని రేకెత్తిస్తున్నాయి అనడంలో ఎలాంటి అనుమానం లేదు. కాబట్టి ఈ ఇష్యూ ఎప్పటిలో తెరపడుతుందంటే కాస్త డౌట్ గానే చెప్పాలి అక్షయ.
రైట్, థ్యాంక్ యూ సారథి. కుట్రలు కుతంత్రాలతో టీడీపీని ఓడించే ప్రయత్నం జరుగుతోందని రాష్ట్ర మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఢిల్లీ వేదికగా తెలంగాణ నేతృత్వంలో ఏపీపై కుట్రలు జరుగుతున్నాయన్నారు. అలాగే అందరూ ఏకమై రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నారని, ఏపీలో ఓట్లను తొలగించేందుకు కుట్రలు చేశారని మంత్రి విమర్శించారు. 70 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో ఫస్ట్ టైం కాన్స్టిట్యూషనల్ వైలేషన్, రాజ్యాంగానికి పోటు పొడిసే పరిస్థితికి వచ్చారు. రాజ్యాంగాన్ని ఉల్లంఘించే పరిస్థితికి వచ్చేసారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ దాకా, తెలంగాణ దాకా ఇక్కడుండే ప్రతిపక్ష నాయకుడిని చెప్పు చేతుల్లో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ని అణగదొక్కాలని చూస్తున్నారు. తెలంగాణలో ఓట్లు, లక్షల ఓట్లు తొలగించినట్టు ఆంధ్రప్రదేశ్లో తొలగించాలని చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఎవరు హైదరాబాద్లో, బెంగళూరులో, మెడ్రాస్లో, ఢిల్లీలో వ్యాపారాలు చేస్తున్నా వాళ్ళని హెరాస్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉండాలి. ఇటువంటి పరిస్థితి మేము ఎప్పుడు చూడలే.